నమస్తే అండి. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. చేబ్రోలు కిరణ్ అని ఐటీడీపీ కార్యకర్త ఒకైన భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారిని బూతులు తిట్టడం. ఈ కిరణ్ అని ఆయన ఏంటంటే కొంచెం తెలుగుదేశం పార్టీ సింపథైజర్గా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎవరినైనా కానీ కాస్త అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాడు. అశ్లీలమైనటువంటి పదజాలం వాడుతూనే ఉంటాడు ఆయన బూతులు మాట్లాడటం అనేది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే భాష పైన నియంత్రణ లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన భాష వాడు మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చిన బూతులు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. చెప్పదలుచుకున్న విషయాన్ని బూతులు లేకుండా స్పష్టంగా చెప్పొచ్చు, కానీ ఆ బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం అతన్ని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించి అతనిపైన కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఒక మంచి సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీని ఈ విషయంలో అభినందించాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా దారుణమైనటువంటి బూతులు మాట్లాడేటువంటి వ్యక్తులు ఎందుకు పెరిగిపోయారంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళు చూసినట్లయితే మనం అనేక మంది ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు సైతం బూతులు మాట్లాడటం, కుటుంబాలని రాజకీయాల్లోకి లాగటం, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగటం, వాళ్ళపైన బూతులు మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది గతంలో. ఆ సంస్కృతిని ఆపాలి అని చెప్పి కృతనిశ్చయంతో సోషల్ మీడియా పోస్టులపైన వరుసగా కేసులు పెట్టుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనా భాష గనక బాగలేకపోతే, బూతులు మాట్లాడితే, దిగజారి మాట్లాడితే క్షమించేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక సందేశాన్ని ఇతని అరెస్ట్ ద్వారా తెలియజేశారు. కాబట్టి ఏంటంటే ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఎట్లయినా మాట్లాడచ్చు, లేదా మా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా, మేము ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి తెలుగు తమ్ముళ్ళు కానీ, లేకపోతే కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, ఎవరైనా కానీ అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా మాట్లాడితే ఇప్పుడు ఇతనికి పట్టినటువంటి పరిస్థితి, ఇతనికి ఏ రకమైన శిక్ష పడిందో, ఇతనిపైన ఏ రకంగా అయితే కేసులు కట్టారో ఆ రకంగానే కేసులు కట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త అందరూ కూడా భాష నియంత్రణ, ఎవరికోళ్ళు స్వయం నియంత్రణ పాటించి ఒక పద్ధతిగా దీనిలో ఒక క్రమ పద్ధతిలో పోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. లేనట్లయితే జుగుప్సాకరంగా అయిపోయింది. సోషల్ మీడియా అంటేనే జుగుప్సాకరంగా అయిపోయింది. ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా అంతే. నేనైతే కామెంట్లు హైడ్ చేస్తున్నా. కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా దాంట్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు, బూతులతో కామెంట్స్ పెడతా ఉంటారు. మనం చెప్పేటువంటి అన్ని విషయాలు అందరికీ నచ్చాలని లేదు కదా. కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే చూడబాకండి, నచ్చితే చూడండి. పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. నెగిటివ్ కామెంట్స్ అయినా బూతులు లేకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు. కానీ బూతులతో మాట్లాడుతా అంటే మాట్లాడే వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వరాయి, మాట్లాడే వాళ్ళ క్వాలిఫికేషన్కి గౌరవం ఇవ్వరాయి, మాట్లాడేవాళ్ళు పద్ధతిగా మాట్లాడుతున్నా కానీ దిగజారినటువంటి విమర్శలు చేస్తూ ఉంటారా, కామెంట్స్ పెడతా ఉంటారా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి కేసులు పెడతా ఉంటేనే ఎంతో కొంత దారికి వచ్చేటువంటి అవకాశం, పరిస్థితులు కూడా ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది.